హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటాలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా లేని వంటలు ఊహించలేమండి. అందుకే ప్రతి వంటలోనూ వీటిని వాడిస్తూ ఉంటాం. ఇవి రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. చాలా ఎక్కువగా ప్రస్తుతం టమాటా ధర అయితే వీటిని కొన్నాళ్ళకి అంటే వీటిని కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా టమాటా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడైతే మాట్లాడదాం. ఏం చేయాలి? ప్రతి ఇంటి వంటలోనూ వినియోగించే అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో టమాటా ఒకటి. ఎలాంటి వంటకాలు చేసినా టమాటా తప్పనిసరి. అంతేకాకుండా ఈ టమాటాలను వంటల్లోనే కాకుండా సాలడ్స్, శాండ్విచ్లు, బర్గర్లు, పిజ్జాల తయారీలో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. కానీ వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం చాలా కష్టమైన పని అన్నమాట. నిల్వలో కాస్త తేడా వచ్చినా టమాటాలు త్వరగా పాడవుతుంటాయి. కాబట్టి టమాటాలను ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పే చిట్కాలను పాటిస్తే చాలు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్, టమాటాలను మార్కెట్లో నుంచి తీసుకురాగానే వాటిని కడగడం, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడం మానుకోవాలి. తడిగా ఉంటే బాగా ఆరబెట్టి ఆపై ఫ్రిడ్జ్లో ఉంచండి, చాలా మంచిది. అలా చేస్తే పాడవ్వవు. నెక్స్ట్, ఇతర కూరగాయలతో టమాటాలు ఉంచకూడదు. కూరగాయల బరువు టమాటాల మీద పడి అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి ఉంచితే కుళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచేటప్పుడు వాటిని పేపర్లు చుట్టడం మర్చిపోవద్దు. ఇలా ఉంచితే పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ వంటకు ముందు పసుపు నీటిలో టమాటాలు కడగటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే టమాటాను పసుపు నీళ్ళలో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేస్తే టమాటాలు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ప్లాస్టిక్ సంచుల్లో టమాటాలు నిల్వ చేయొద్దు. టమాటాలకు తేమ తగిలితే త్వరగా కుళ్ళిపోతాయండి. కాబట్టి టమాటాలను ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా గాలి చొరబడని డబ్బాలు, బుట్టల్లో నిల్వ ఉంచడం చాలా మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, వీటిని వంట కోసం ఉపయోగించినప్పుడు ముందుగా పండిన టమాటాలను ఉపయోగించండి. మిగిలిన టమాటాలు ఉంటే వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచండి. ఓకే. టమాటాలు ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే వాటి యొక్క తొడిమెలు ఉంటాయి కదా పైన, వాటిని తీసేయాలి. అంతేకాకుండా ఎండ తగలకుండా దూరంగా ఉంచాలి. వాటిని సూర్యరశ్మికి దూరంగా ఉంచటం అనేది చాలా ముఖ్యం. టమాటాలను కొనుగోలు చేసేటప్పుడు పచ్చి పండని టమాటాలను కొనాలి. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అర్థమైంది కదండి. బదులుగా అతిగా పండిన టమాటాలను కొనుగోలు చేస్తే వాటిని మార్కెట్ నుంచి తీసుకొచ్చాక సరిగ్గా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముక్కలుగా కోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే మంచిది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన టిప్స్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ ఫర్